గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిటెక్నిక్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దండి. ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో ఏపీ కానీ తెలంగాణ కానీ వాళ్ళకైతే కనుక పాలిటెక్నిక్ అనేది చాలా మంచి అవకాశం అన్నమాట. అంటే ₹1 కూడా ఖర్చు పెట్టే పని లేకుండా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవడానికి చాలా ఉపయోగం ఈ పాలిటెక్నిక్ అనేది. అయితే పాలిటెక్నిక్కి ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వటం జరగలేదు. ఇంతవరకు నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ అవ్వలేదు. త్వరలో అంటే ఈ ఫిబ్రవరి 3rd వీక్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పాలిటెక్నిక్ రాయాలనుకుంటున్నారో 10th క్లాస్ చదువుతూ ఉన్న పిల్లలు వాళ్ళైతే కనుక మీరు వెయిట్ చేయొచ్చు. ఈ ఫిబ్రవరి మంత్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఏంటి అంటే ఈ పాలిటెక్నిక్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఎవరు రాయొచ్చు అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. సో ఈ పాలిటెక్నిక్ ఎగ్జాము వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎవరైతే ఫ్యూచర్లో ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటున్నారో అది ఏ గ్రూప్ అయినా కావచ్చు, ఓకేనా, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ మీరు కనుక ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఇంటర్మీడియట్ చదవటం కన్నా కానీ పాలిటెక్నిక్ చదవటం అనేది చాలా ఉపయోగకరమైన విషయం అనమాట. ఎందుకంటే సో పాలిటెక్నిక్ మీరు చదివితే కనుక ₹1 కూడా కట్టే పని లేకుండా ప్రైవేట్ కాలేజెస్లోనే మీరు పాలిటెక్నిక్ 3 years పాటు చదువుకోవచ్చు. అంటే ఇది ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి, అంటే వృత్తి విద్యా కోర్సు కాబట్టి దీనికి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా సో గవర్నమెంటే పే చేసుకుంటుంది. గవర్నమెంట్ పే చేసేంత వరకు కూడా కాలేజెస్ కూడా వెయిట్ చేస్తాయి అన్నమాట. సో ₹1 కూడా కట్టే పని లేకుండా 3 years మీరు పాలిటెక్నిక్ చదువుకోవచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత డిప్లొమా అంటారు పాలిటెక్నిక్ని. సో దీని మీద కొన్ని వేలల్లో మరియు లక్షల్లో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి జాబులు పడతా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో రైల్వే డిపార్ట్మెంట్లో ఎప్పుడు జాబులు పడుతూనే ఉంటాయి, వేలల్లో పడతా ఉంటాయి, ఒక్కోసారి లక్షల్లో కూడా పడతాయి, ఓకేనా. సో ఆ జాబులు మీరు ఈజీగా క్యాచ్ చేయాలి, ఆ జాబులు మీరు కొట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ పాలిటెక్నిక్ అనేది చాలా మంచి అవకాశం. 10th అయిపోయిన తర్వాత 3 yearsలో పాలిటెక్నిక్ కంప్లీట్ అవుతుంది. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారంటే కనుక ఈజీగా మీరు రైల్వే జాబ్ని కొట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది 2వ అడ్వాంటేజ్. 3వ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఒకవేళ పాలిటెక్నిక్ చదివిన తర్వాత మీరు ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే సో పాలిటెక్నిక్ వచ్చేసరికి 3 years ఉంటుంది. 3 years అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ సెట్ అని ఒకటి ఉంటుంది, ఈసీ సెట్. ఆ సెట్ రాసుకొని మీరు ఇంజనీరింగ్ 2nd yearలో డైరెక్ట్గా జాయిన్ అవుతారు. అప్పుడు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి 3 years మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్మీడియట్ 2 years చదివి ఎంసెట్ రాసుకొని తర్వాత ఇంజనీరింగ్ 4 years చదవాలి, అంటే 6 years అవుతుంది. ఒకవేళ పాలిటెక్నిక్ అయినా కానీ పాలిటెక్నిక్ 3 years, ఇంజనీరింగ్ 3 years, ఫైనల్గా 6 yearsలో ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకేనా. సో ఎలాగ చూసుకున్నా కానీ ఎవరైతే ఇంజనీరింగ్ మీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారో సో మీకు మంచి అవకాశం ఏంటంటే పాలిటెక్నిక్. ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్లు మనం తీసుకుంటే పాలిటెక్నిక్ ద్వారా వచ్చిన వాడి దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, లేదు అంటే ఇంజనీరింగ్ డైరెక్ట్గా ఇంటర్ చదివి ఇంజనీరింగ్ చదివి వచ్చిన వాడి దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుందా అని మనం ఆలోచిస్తే కనుక సో పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్కి వెళ్ళిన వాడి దగ్గర చాలా టెక్నికల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. మీలో ఎవరైనా కనుక సో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి, ఇంజనీరింగే మనం చదవాలి, అది ఏ గ్రూప్ అయినా కావచ్చు, ఓకేనా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఏ గ్రూప్ అయినా, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఎనీ గ్రూప్ ఇంజనీరింగ్ మీరు చదవాలని మీ మైండ్లో కనుక ఫిక్స్ అయ్యి ఉంటే సో కంపల్సరీగా బెటర్ ఏంటంటే ఇంటర్మీడియట్ కన్నా కానీ ఇంజనీరింగ్ చాలా బెటరు. పాలిటెక్నిక్ అనేది చాలా బెటర్, ఓకేనా. సో మీకు ఫీజు ఉండదు, తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ చాలా వస్తుంది. ఇక మీకు కుదిరితే రైల్వేలో ఈజీగా జాబులు కొట్టుకోవచ్చు అన్నమాట డిప్లొమా మీద, ఓకేనా. కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజెస్. ఎవరైతే 2025లో పాలిటెక్నిక్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నారో వాళ్ళకేంటి అంటే మేము పాలిటెక్నిక్కి కోచింగ్ పెడుతున్నాం అనమాట ఒంగోలులో. ప్రతి సంవత్సరం మేము పాలిటెక్నిక్ కోచింగ్ పెడతామనే ఉంటాము. మా దగ్గర జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 100% పాలిటెక్నిక్ సీట్ వస్తుంది. సీట్ రాని వాళ్ళు అంటే ఎవరూ ఉండరు,
ఓకేనా. సో పాలిటెక్నిక్ సీట్ రాకుండా, క్వాలిఫై కాకుండా మీరు కొనాలి అంటే కనుక ఈ రోజుల్లో కూడా లక్షల్లోనే ఉంది ఫీజు. ఓకేనా, అమౌంట్ పే చేయాలంటే. కాబట్టి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన కోచింగ్ మేము ఇస్తాము. సో దయచేసి మాకు కాల్ చేయండి. ప్రకాశం జిల్లాలో చదువుతున్న ఏ పిల్లలైనా సరే. సో మీరు పాలిటెక్నిక్ కోచింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే దూర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక మీకు పాలిటెక్నిక్ కావాలి అంటే పాలిటెక్నిక్కి సంబంధించిన మెటీరియల్ మేము పంపించి వీడియో క్లాసెస్ పంపించడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ కోర్స్ అన్నమాట. ఓకేనా, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఆఫ్లైన్ ఆన్లైన్ అయినా ఒకేలాగా ఉంటుంది. ఖచ్చితంగా క్వాలిఫై చేసే బాధ్యత మాది. ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. ఖచ్చితంగా మీకు సీట్ వచ్చేలా చేస్తాం. ఓకేనా. సో మీకు ఆన్లైన్ కోర్స్ కావాలన్నా, లేదు ఆఫ్లైన్లోనే ఒంగోలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కనుక, ప్రకాశం డిస్టిక్ వాళ్ళైతే కనుక స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. మేము కోచింగ్ ఇస్తాము. ఒకవేళ వేరే డిస్టిక్ వాళ్ళు అయితే కనుక మేము ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాము, మెటీరియల్ పంపిస్తాము. దానికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు అసలు నా పాలిటెక్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. రేపే వస్తుంది అన్నమాట ఆ వీడియో. సో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, సిలబస్ ఏముంటుంది, పాలిటెక్నిక్కి ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవా అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.